హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. మరొక కాటన్ ఫ్రాక్ అనమాట. ఇది వచ్చేసి మన ఫ్యాబ్రిక్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఫోల్డ్ వీలైతే అన్ని ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 4 ఇంచెస్ అయితే మార్క్ చేసి కట్ చేస్తున్నాను. ఇది బోటమ్ ఫ్రిల్స్ కోసం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ని మళ్ళీ నార్మల్గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ ఇందాక ఫోల్డింగ్ ఏంటంటే ఎక్కువ క్లాత్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాము. ఇప్పుడు నార్మల్గా ఫోల్డ్ చేసేసి టాప్ ఫ్రిల్స్ కోసం కట్ చేస్తున్నాం అన్నమాట. దీనికోసం ఇక్కడ నేను 9 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి అండ్ బ్యాక్ పార్ట్కి కూడా 2 సైడ్స్ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను డబల్ హ్యాండ్స్ తీసుకుంటున్నా. ఫస్ట్ లేయర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇంక ఇదేంటి అంటే బుట్ట కాబట్టి మనం ఫ్రిల్స్ పెడుతున్నాను కాబట్టి నేను నార్మల్గా కట్ చేశానండి ఫ్రీ హ్యాండ్లో. ఇప్పుడు దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇంకొకటి కట్ చేసుకుంటాము. అంటే 6 ఇంచెస్ లెంత్ ఉండేలాగా ఇంకొక లేయర్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నా. 2 to 3 ఇయర్స్ పాపకి. ఇక్కడ నేను చూపిన మెజర్మెంట్స్ అయితే ఓన్లీ మోకాళ్ళ వరకే వస్తుంది. ఈ ఫ్రాక్ మోకాళ్ళ వరకే వస్తుంది. మీరు కావాలంటే లెంత్ అనేది పెంచుకోవచ్చండి. నెక్స్ట్ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. దీనికి మనం యోక్ పార్ట్ అనేది కట్ చేద్దాము. దానికోసం ఇట్లా 4 ఫోల్డ్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 5 ఇంచెస్ అయితే మార్క్ చేశానండి. నేను మీకు సజెస్ట్ చేస్తాను ఇక్కడ 6 ఇంచెస్ మార్క్ చేసుకోండి. షోల్డర్ వచ్చేసి కూడా 5 ఇంచెస్ తీసుకున్నా. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. చూసా కదా, ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. ఇక్కడ మనకి చూసారా కింద ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని 6 ఇంచెస్ మార్క్ చేసుకోండి అని ముందే చెప్పాను. అండ్ చెస్ట్ వచ్చేసి 5.5 ప్లస్ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేశాను విడ్త్. ఇక్కడ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ తీసుకుంటున్నామండి మనము. నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఇలాగే తీసుకుంటున్నాము. 2 కలిపే కట్ చేస్తున్నాను ఇక్కడ. ఈ యోక్ పార్ట్ లెంత్ మాత్రం మీరు 6 ఇంచెస్ తీసుకోండి. 5 ఇంచెస్ తీసుకుంటే కుట్టేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. దీనికైతే నెక్ ఫినిషింగ్ అనేది ఇచ్చాను ఫ్రంట్ పార్ట్కి. ఈ ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి అనేది ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. ఇక్కడ కూడా ఇంకొకసారి చూపిస్తాను. చాలా సింపుల్ అనమాట ఇది. లైనింగ్ అటాచ్ చేయనప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ ఏంటి అంటే సేమ్ తీసుకున్నాము కదా, దీనికి జిప్ అది అటాచ్ చేయట్లేదు. పిల్లలకి తల దూరదనమాట. దానికోసమని బ్యాక్ సైడ్ ఒక బటన్ ఇస్తున్నాను నేను. 1 ఇంచు 1.5 ఇంచు కట్ చేసుకోండి. బటన్ కోసం 1 ఇంచ్ సరిపోదు, 1.5 ఇంచ్ కట్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఒక పీస్ తీసుకున్నా నేను. 2 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా తీసుకోండి. లెంత్ వచ్చేసి మనం కట్ చేసిన దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా తీసుకోండి. ఇప్పుడు దీన్ని క్లిప్లో చూపించిన విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని మన కటింగ్కి దగ్గరగా ఉండేలాగా స్టిచ్ వేయాలండి. కటింగ్కి దగ్గరగా ఉండాలి స్టిచ్ అనేది. స్టిచ్ వేసిన తర్వాత ఇలా వచ్చింది మనకి. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనికి మనం సెంటర్లోకి కట్ చేయాలండి. కుట్టు మీద పడకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పేసి ఫినిషింగ్ ఇవ్వాలి. ఇది సింపుల్గా బ్యాక్ సైడ్కి తిరగాలంటే ఫ్యాబ్రిక్ని ఇట్లా పక్కకు అనేసి చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేయండి. అలా వేస్తే మనం బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ తిప్పినప్పుడు నీట్గా వస్తుంది. ఇట్లా బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ మొత్తం పెట్టేసి ప్రెస్ చేయండి ఒకసారి. నీట్గా వస్తుంది, కాటనే కాబట్టి. ఇప్పుడు జస్ట్ లోపలికి ఇట్లా ఫోల్డ్ చేస్తాం. దీన్ని చుట్టూ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేస్తామన్నమాట.
ఇంతేనండి. ఇంతటితో ఇక్కడ మనకి బటన్ పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నెక్ ఫినిషింగ్ చూపిస్తా అన్నా కదా, దానికోసం క్రాస్ పీస్ తీసుకున్నా నేను. ఇక్కడ ఈ విధంగా స్టిచ్ వేయాలి. క్రాస్ పీస్ తీసుకొని స్టిచ్ వేస్తే ఇలా ఉంటుంది మనకి. దీనికి చుట్టూ మనం నాట్స్ పెట్టుకుంటామండి. రౌండ్ షేప్ కదా, ఖచ్చితంగా నాట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఖర్చుతో కలిపి, క్లిప్లో జాగ్రత్తగా చూడండి అర్థమవుతుంది, ఖర్చుతో కలిపి ఇలా ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ అనేది వేయాలి. ఖర్చుతో కలిపి ఫోల్డ్ చేయాలండి. ఇక్కడ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మనము. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్లిప్లో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసి ఇట్లా, ఇంకేం లేదండి, చాలా సింపుల్. ఇట్లా పెట్టేసుకొని నెక్కి చుట్టూ స్టిచ్ వేస్తాం అన్నమాట. మనకి ఇట్లా వస్తుంది ఫినిషింగ్ అనేది, నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ 2 జాయిన్ చేసేసుకుందాము. తర్వాత హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కోసం ఇక్కడ మనం 2 లేయర్స్ తీసుకున్నాం కదా, ఆ 2 లేయర్స్కి కింద సైడు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నాను నేను. స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టేసి మనము అటాచ్ చేసుకోవాలి 2 కలిపి. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 హ్యాండ్స్ పెట్టినా మనకి పెద్దగా తెలియట్లేదు హ్యాండ్స్ పెట్టినట్టు. సో అది మనకు క్లియర్గా తెలియాలి అని చెప్పేసి పై హ్యాండ్కి నేను లేస్ అనేది అటాచ్ చేశాను. సేమ్ ఇలాగే 2 హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ చేద్దాము. ఆల్రెడీ జాయింట్ చేశాను కదా, చూడండి. ఇప్పుడు ఎలా చెయ్యాలి అనేది చూపిస్తాను. ఈ 2 లేయర్ ఫ్యాబ్రిక్ని తీసుకుంటాము. ఇక్కడ క్లిప్లో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇక్కడ మనకు ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది కాబట్టి కింద కుచ్చిళ్ళు పెట్టుకోవాలి, పైన హ్యాండ్ అటాచ్ చేయాలి. అందుకే మిమ్మల్ని ఇందాక ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, టాప్ పార్ట్ 6 ఇంచెస్ అని చెప్పాను. ఇప్పుడు క్లిప్లో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ స్ట్రైట్ పార్ట్ వరకు కుచ్చిళ్ళు పెట్టుకుంటున్నామండి మనము. మనం క్లాత్ ఎక్కువ తీసుకున్నాము. కుచ్చిళ్ళు పెడితే కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది, చిన్నపిల్లలు కాబట్టి. ఇట్లా క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టుకుంటూ ఎండింగ్ వరకు వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేయాలి అంతే. చూసారా, నేను బ్యాక్ సైడ్ అయితే జిగ్జాగ్ కూడా చేశాను, క్లమ్జీగా లేకుండా ఉండాలని. మీరు ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే చెప్పాను కదండి, మనం ప్రీవియస్గా వీడియో అప్లోడ్ చేసి ఉన్నాము. ఈ డ్రెస్సెస్ కాస్ట్ రేంజ్ వచ్చేసి 300 to 350లో ఉంటాయి. డిఫరెంట్ మోడల్స్. 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే మనం యూజ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మన ప్రీవియస్ వీడియో చూడండి, దాంట్లో బోల్డ్ అని ఉన్నాయి అన్నమాట. డ్రెస్సెస్ స్టిచ్ చేసి పెట్టాను నేను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ తర్వాత మనము కింద బాటమ్ పార్ట్ అనేది అటాచ్ చేయాలండి. 2 లేయర్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేయర్ అనేది యాడ్ చేద్దాము. ఇవి జస్ట్ నార్మల్గా కుచ్చిళ్ళు పెట్టుకోవడమే కాబట్టి నేను స్టిచ్చింగ్ పార్ట్ అనేది మీకు చూపించట్లేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిషన్ కుట్టడం ఐడియా ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. నేనైతే 1 సైడ్ 2 లేయర్స్ అతికిచ్చాను, 1 సైడ్ మాత్రం 1 లేయర్ అతికిచ్చాను మీకు చూపిద్దామని. ఇట్లా లేయర్ అతికించిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ బాటమ్ లేయర్ పార్ట్ తీసుకుంటాం మనము. ఈ పార్ట్కి 1 సైడ్ ఫినిషింగ్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ ఆల్రెడీ నాకు ఫ్యాబ్రిక్ ఫినిషింగ్లో ఉంది, అందుకే నేను లోపలికి క్లోజ్ చేసి కొట్టలేదనమాట. ఇంతే, చాలా సింపుల్. ఇప్పుడు ఏం లేదు, బ్యాక్ పెట్టేసి మనము నార్మల్గా సైడ్ స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ అండి కాటన్ ఫ్రాక్స్. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.